మరి మీరు ఎంఏ పూర్తయిన తర్వాత మీకు ఆయన ఉద్యోగాలు ఎటువంటివి ఎట్టి పరిస్థితుల్లో చేస్తే నా ఉద్యోగం నేను వేరేనట్లే అన్నారు. అలాంటప్పుడు మీకు ఏమి చేయమని ఇచ్చారు? చదువైన తర్వాత మరి సంపాదించడం అనేది చేయాలి, మరి దానికైనా ఎట్లా చేశారు, ఏ రంగంలో ప్రవేశపెట్టారు, ఆ వివరాలు కూడా తెలియజేయవచ్చు. మీరు చెప్పినట్టుగా అదే మీరు 71లో వివాహం చేశారు. తర్వాత అప్పుడు ఇంకా అంటే మామూలుగా ఈ కాపురాన్ని తీసుకురావడం అలాంటిది కాదుగా, మామూలుగా పిల్లగా మన ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్ల కదా, ఇంకాను 13 ఏళ్ళు ఇంకా అప్పటికి. అందుకని పిల్లలతో పాటు ఇది అమ్మగారు కూడా ఇప్పుడు ఇది అమ్మాయి కోడలు, అందుకని అమ్మాయి మనకి చేసేయాలి అంటే పిల్లలతో పాటు తనకు కూడా వంట చేసి పెట్టడం, అన్నం పెట్టడం, తనకు కూడా సంరక్షణ, ఇవన్నీ కూడా కూతురు చేసినట్టు చేశారు అమ్మగారు. అంతేగాని కూతురికి కోడలికి భేదం చూడడం అనేటువంటిది అలాంటిది లక్షణాలు లేకుండా ఆ ఇంట్లో అంతా అలా జరుగుతూ ఉండేది. అలాగా బాగా చక్కగా దీంట్లో నడుస్తూ ఉండేది. మేము అలాగే చిన్నవాళ్ళలోనే ఉన్నప్పుడే జరిగింది. తర్వాత అంతా వైభవంగానే ఉండేది ఇంట్లో అంతా కూడా. తర్వాత 71లో మనకి 71లో కొన్ని విశేషాలు జరిగాయి. ఏంటంటే అప్పుడు పాకిస్తాన్ వార్ వచ్చింది 71లో. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడడం, ఈ వార్ రావడం, అప్పుడు కొంచెం విశాఖపట్నానికి కూడా కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రావడం అని జరిగాయి. అప్పుడు ఎలాగంటే నేను యూనివర్సిటీలో అప్పుడు ఇంకా 71 చదువుతున్నా కదా, అప్పుడు ఈ యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో ఏ అవసరం వచ్చినా మనం కూడా వాళ్ళు చేసుకోవాలనేటువంటిది అంటే మనం ఎలా స్పందించాలి ఏమిటి అనేటువంటిది. దాంట్లో నేను అంతకుముందు ఎన్సీసీలో బాగా హైయెస్ట్ దీంట్లో చేసే కాబట్టి అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి నాకు అంటే దీంట్లో ఈ సివిల్ డిఫెన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంది. ఈ సివిల్ డిఫెన్స్ అనేటువంటి దాంట్లో సివిల్ డిఫెన్స్ వార్డెన్ అని ఒక బాధ్యత అన్నమాట. అది కూడా చేయాలని చెప్పి పిలిచి చెప్పారు. నాన్నగారు చెప్తే తప్పకుండా చేయమన్నారు. ఆ ప్రొసీజరు అవి ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది అవన్నీ తెలుసుకుని నేను దానికి సంబంధించినటువంటిది అందరికీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటిది, ఒకవేళ విశాఖపట్నం బాంబింగ్ జరిగినప్పుడు మన సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ పబ్లిక్కి చెప్పడం, ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాటిలో నేను బాగా యాక్టివ్గా చేశాను. వైస్ ఛాన్సలర్ కూడా మీరు సివిల్ డిఫెన్స్ వార్డెన్గా మీకు బాధ్యత ఇచ్చారు కాబట్టి మీరు మా అందరికీ కూడా అందరినీ అడ్రస్ చేసి అందరికి కూడా చెప్పాలనేటువంటిది అని చెప్పారు. తర్వాత అందరూ ఇళ్లలో ఒక ట్రెంచ్ కూడా తవ్వుకోవాలి, ట్రెంచ్ తవ్వి అవసరమైతే బాంబింగ్ జరిగినప్పుడు అందులోకి వెళ్ళడం సేఫ్ అని చెప్పారు. అప్పుడు నేను అంతకుముందు మిలిటరీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ట్రెంచ్ తవ్వడం అని వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అందువల్ల మేము ఉంటున్నటువంటి ట్రెంచ్ అది నేను తవ్వి ఆ ట్రెంచ్ తవ్వడం, మనుషులందరూ ఉంచడానికి వీలైనటువంటి విధంగా ఏర్పాటు ఇవన్నీ కూడా చేశాను అన్నమాట. అప్పుడు
అంటే అప్పుడు ఈ ఘాజీ అటువంటిది అంటే అప్పుడు మనకేంటంటే అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి ఘాజీ ఇచ్చారు, న్యూక్లియర్ ఇది ఉన్నటువంటిది ఇది ఇచ్చి వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు దాన్ని అలా తీసుకొచ్చి విశాఖపట్నానికి ముందు టార్గెట్ పెట్టారు. ఎందుకంటే ఈస్టర్న్ సైడ్, ఎందుకంటే బంగ్లాదేశ్ మీకి పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది. అప్పుడు ఫైట్ బాంబింగ్కి వాటికి ఇక్కడ నుంచి ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ తర్వాత ఇవన్నీ వెళ్ళి వాళ్ళతో దించేయడం బాంబింగ్ చేయడం అని జరుగుతుంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని విశాఖపట్నాన్ని డిస్ట్రాయ్ చేయాలి. అలాగే చేస్తే ఇవన్నీ కూడా కొలాప్స్ అవుతాయని వాళ్ళు ప్లాన్ చేసి ఘాజీ అనేటువంటి దాన్ని సబ్మెరీన్ని పంపించారు. ఆ పంపించినప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఇది వాళ్ళు విశాఖపట్నం టార్గెట్కి పెడతారు, ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ కొంత వస్తుంది, అయినప్పటికీ ఏం పర్వాలేదు ముందుగానే చెప్పారు అని చెప్పారు ముందుగానే. అప్పుడు ఈ ఘాజీ అనేటువంటిది వస్తే అది ఘాజీ రావడం తర్వాత వాళ్ళు దాంట్లో ప్లాన్ చేసుకుని ఇంకా బయటకు వచ్చి విశాఖపట్నం మీద డైరెక్ట్గా, అందులో ముఖ్యంగా హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీ ఉంది, ఆ రిఫైనరీని టార్గెట్ చేసి కొడితే మొత్తం అంటుకుపోతుంది సిటీ అంతా. ఇంకా అసలు అప్పటికి ఇంత పెద్ద సిటీ కూడా కాదు కదా, అందువల్ల మొత్తం అన్నింటినీ డిస్ట్రాయ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకుని ఇంకో 15 minutesలో పైకి వచ్చి ఫైర్ చేద్దాం అనుకుంటూ ఉండగా సడన్గా మిరాక్యులస్ అది మన వాళ్ళు ఆ బంగ్లాదేశ్కి వెళ్తూ సబ్మెరీన్స్ విని మన వాళ్ళు వెళ్తూ కొన్ని టార్పిడోస్ ఫైర్ చేయడం చేశారు. అది మరి ఎలా భగవన్ నిర్ణయం. ఆ టార్పిడో తగిలి ముందు వాళ్ళకి ఈ షిప్కి ఈ సబ్మెరీన్ తగిలి అది పేలిపోయింది. అంటే కిందకి పేలిపోయినట్టు కూడా పై తెలియదు, మొత్తం సింక్ అయిపోయింది. అందులో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు, 27 మంది అంతమంది ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు బయలుదేరిలో వెళ్ళారనమాట మన వాళ్ళు. అంటే ఇది యాక్చువల్గా చాలా ఇది ఇప్పుడు మనం సినిమాల్లో వాటిల్లో మన వాళ్ళు తెలిసే చేశారనేటువంటిది కొంచెం చెప్తున్నారు, కానీ అసలు ముందు జరిగింది. ఆ తర్వాత వీళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఎలా అయినా కొంచెం డేంజరస్ ఇదే ఉంది. అప్పుడు మాస్టారు ఇంకా ఆ న్యూస్ బయటికి రాకముందే మన ప్రమాదం తప్పిపోయింది, పాండురంగ స్వామి మనం రక్షించాడన్నారు. అంటే ఏమిటి, పాండురంగ స్వామి టెంపుల్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది అంత ముందే ప్రతిష్ఠ అయింది, కొన్ని సంవత్సరాల ముందు, దానికంటే కొన్ని సంవత్సరాల ముందు. అప్పుడు ఎదురుకుండా బిల్డింగ్స్ ఏమి అడ్డం ఉండేవి కాదు, పాండురంగ స్వామి డైరెక్ట్గా సముద్రాన్ని చూస్తున్నట్టుండేది. ఈ ఘాజీ ఎక్కడైతే ఇదేందో ఎక్కడంటే పాండురంగ స్వామి కళ్ళు ఎదురకుండా ఎగ్జాక్ట్గా ఆ డైరెక్షన్లో ఆ పాయింట్లో ఘాజీ కట్టేయడం, ఘాజీ కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అందుకని మాస్టర్ గారు చెప్పారు, పాండురంగ స్వామి మన విశాఖపట్నాన్ని రక్షించాడు స్వామి అంటే ఏమిటి, పాండురంగ స్వామి రక్షించడం ఏమిటి అనేటువంటి వెంటనే తెలియదు కదా. మర్నాటికి న్యూస్ బయటకు వచ్చింది, ఇలాగా ఈ ఘాజీ వచ్చింది, దాన్ని మన దీన్ని పెట్టి కొడితే అసలు మామూలుగా మన టార్పిడోస్ దాన్ని చాలవు, మన ఎక్విప్మెంట్ చాలు దాన్ని కొట్టడానికి. మరి అది భగవంతుని ఎక్కింది అనమాట, పరమ గురువుల యొక్క అనుగ్రహం. అందువలన ఇవి కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట. అది అంటే ఆయనకి అలాంటివన్నీ ముందుగా ఆయనకి ఎలా తెలుస్తాయి అనేటువంటిది ఒక్కోసారి మాకు చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈయనకి టాప్ సీక్రెట్స్ కదా ఇవన్నీ. మరి ఈయనేమో తెలుగు డిపార్ట్మెంట్ లెక్చరర్, ఈయన తర్వాత బయట పెడితే కానీ ప్రెస్కి కూడా తెలియదు, అసలు ఎవరికి తెలియదు కదా అలాంటిది. ఈయన వెంటనే స్పాంటేనియస్గా వెంటనే చెప్పారు, అది తర్వాత కరెక్ట్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాంటివన్నీ మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేవి. అసలు ఎలా ఈయన యొక్క ఇది ఆ ప్రజ్ఞ ఏమిటో మనకు తెలియదు అప్పుడు కూడా. ఎక్కడ వరల్డ్లో ఎక్కడ ఏం జరుగుతున్నాయటువంటిది కూడా చెప్పగలిగే, అప్ టు డేట్గా చెప్పగలిగేటువంటి ఇదిగా ఉండేది. ఈయన చెప్తున్నారు సాధ్యమేనా అంటే తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చే సాధ్యమేనా జరిగిందని. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఏ టీవీలు ఇప్పట్లాగా ఇన్ని రకాల ప్రచార మాధ్యమాలు ఏమి లేవు. టీవీలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు, ఏముంది, రేడియో చాలా గొప్ప అయితే. అందుకని అసలు సాధ్యమైనటువంటి విషయం కాదు, తెలియడానికి అసలు సాధ్యం కాదు అది.
ఆ రకంగా ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియాలంటే మామూలుగా అయితే ఇంపాసిబుల్. అది భౌతికమైన కక్ష కాదుగా. కాదు. అందువలన ఆ ప్రజ్ఞ పైగా ఏదో ఎప్పుడో ఒకసారి అంటే ఏదో కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. అలా ఎలా అవుతుంది? అంత యాక్యురేట్ అని చెప్పినటువంటిది అది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది అనేటువంటిది యాక్యురసీ, అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగా ఇలాంటి సందర్భాల్లో కూడా ఆయన అంటే ఒకటి తమాషా ఏంటంటే తర్వాత ఎప్పుడో కానీ మనకి అర్థం కానిటువంటిది, మిలిటరీ ట్రైనింగ్కి ఎందుకు వేస్తున్నారు? మిలిటరీలో ట్రైనింగ్ కోసం వెళ్ళడం అంటే ఉద్దేశం ఆర్మీలోనే ఇంకోటి ఉంటే పోనీ. తమాషా అంటే ఎంఏ బిఎస్సి ఫైనల్ ఇయర్ ముందు, బిఎస్సిలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కదా నేను వెళ్ళాను. ఫైనల్ ఇయర్ ముందు అంటే ఆర్మీలోకి ఆఫీసర్గా వెళ్ళేక్కడ నుండి ఒక అవకాశం వచ్చింది. అంటే మా కాలేజీలో మాతో పాటు ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు కొలీగ్స్ ఎన్సీసీలో మాతో పట్టిన వాళ్ళు వాళ్ళకి అందరూ వెళ్ళారు. నాకు కూడా అవకాశం ఉంది అప్లై చేస్తే. అప్పుడు అడిగాను ఆయన్ని, ఇలా ఉంది, ఏమైనా చేయమంటారా, ఆర్మీలోకి వెళ్ళాల్సినటువంటిది ఉందా, ఏం చేయమంటారు మీరు అని. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ట్రైనింగ్ అది ఉంది, తర్వాత ఏముంది అని అంటే అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు నేను ఎన్సీలో వెళ్ళమన్నాను, ఆర్మీ ట్రైనింగ్ అవ్వమన్నాను, ఎందుకంటే మనకు అవసరం తర్వాత పనికి వస్తాయని. ఇప్పుడేమో అది తర్వాత మనం వేరే కార్యక్రమంలోకి వెళ్ళాలి, ఈ పనికి వస్తుంది, కానీ వేరే కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు మనకు దానికి కావాల్సినటువంటి దాని అనుసంధానం జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళక్కర్లేదు అన్నారు. అందువల్ల నేను మళ్ళీ బీఎస్సీ పూర్తి చేసి మళ్ళీ ఎంఏలోకి వచ్చి ఈ వీటిలో జాయిన్ అయింది. ఎందుకంటే ఆ డైరెక్షన్ అటు కాదులే అని చెప్పి ఆయన ఇచ్చారనమాట. వృధా పోదని.